హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది మీకు ఏసీ గ్యాస్ ఛార్జింగ్ అనేది ఎలా చేయాలి, గ్యాస్ ఫిల్లింగ్ అనేది మనం ఎలా చేసుకోగలుగుతాం అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించే ఏసీకి అనేది R22 గ్యాస్ అనేది ఫిల్లింగ్ అనేది చేస్తున్నాము. దీంట్లో అనేది గ్యాస్ అనేది కొద్దిగా తగ్గింది, ఒక 20-25% అనేది తగ్గింది. కస్టమర్ కొద్దిగా లెస్ కూలింగ్ వస్తుంది అని చెప్పారు. ఓకే అని చెప్పి మనం ఇంటికి వెళ్ళి చూసి గ్యాస్ ఛార్జింగ్ అనేది చేస్తున్నాము. దీనికి అనేది R22 గ్యాస్ అనేది ఫిల్లింగ్ అనేది చేయాలి. ఈ వీడియో చూస్తే కంప్లీట్గా మీరు అనేది గ్యాస్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ లీకేజ్ ఏమైనా ఉంది అంటే ఇక్కడ అనేది బబుల్స్ అనేవి వస్తాయి, అందుకని సోప్ వాటర్ అనేది వేసాము. ఇక్కడ కనిపించే గేజ్ మీటర్లో ప్రెషర్ అనేది 60 అనేది పెడితే 22 గ్యాస్కి సరిపోతుంది. 60 to 65 ఎంతైనా పెట్టుకోవచ్చు. ఫుల్ హీట్ వస్తేనే లోపల అనేది కూలింగ్ వస్తుంది.
60 పైకి దాటితే ఈ ముళ్ళు సరిగినట్టు 60 దాటాలా. మళ్ళీ డమ్మీ నట్ నుంచి గ్యాస్ అనేది లీక్ అవ్వకుండా ఛార్జింగ్ పిన్ వాల్ కాడి నుంచి టెఫ్లాన్ టైప్ వేసి టైట్ చేసి మనం అనేది క్లియర్ చేయాల్సి వస్తుంది. మీ ఇంట్లో మీరు వాడే ఏసీ ఏ కంపెనీ కింద కామెంట్ చేయండి. ఏమైనా మీకు ఏమైనా ఏసీలో డౌట్స్ ఉంటే కింద అనేది కామెంట్ చేశారంటే దానికి తగినట్టుగా వీడియోస్ అనేది నేను చేస్తాను. Please check the cable connection and remove any obstruction around the bit. ఇలా ఉంది కదా, ఇది రిమూవ్ చేయడానికి. అది రిమూవ్ చేస్తే ఇక్కడ డస్ట్ అనేది తగ్గితే గాలి అనేది తీసుకునే ఈజీగా ఉంటుంది. ఏసీకి రూమ్లో డస్ట్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అందుకని చెప్పి రిమూవ్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్. మర్చిపోకుండా మీ ఏసీ అనేది సర్వీస్ అనేది ఇయర్లీ వన్స్ చేపిస్తూ ఉండాలి. సంవత్సరం మొత్తం వాడేవాళ్ళు సంవత్సరానికి 2 టైమ్స్ అనేది సర్వీస్ చేయాలి. లేదు ఓన్లీ సమ్మర్ ఒక్కటే యూజ్ చేస్తామంటే సమ్మర్కి మాత్రమే సర్వీసింగ్ చేయించుకుంటే ఏసీ అనేది కండిషన్లో ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఏ ఏసీ యూజ్ చేస్తున్నారో కామెంట్ అనేది చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఏసీలో అది కూడా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది చెప్పారంటే నేను అలాంటి వీడియోస్ అనేది ఎక్కువగా పోస్ట్ చేస్తాను.
Thanks for watching. Please do subscribe and like.